యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృప సమాధానములు దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే మాట అంశము జాగ్రత్తగా గమనించండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోయే అంశము నిలిచి ఉండుట. నిలిచి ఉండుట అనంటే అర్థం ఏంటి? నిలిచి ఉండుట, ఒక కాలు పని చేయలేదు ఒక వ్యక్తికి, లేకపోతే 2 కాళ్ళు పని చేయలేదు ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి నిలిచుంటే ఎలాగుంటుంది అంటే చాలామందికి చూడ్డానికి సంతోషము కలగజేస్తుంది. కొంతమందికి కాళ్ళు సరిగ్గా పనిచేయవు. పని చేయకపోయినప్పుడు వారు ఒక కర్ర సపోర్ట్ తీసుకుని వారు ఏం చేస్తారంటే లేచి నిలబడతారు. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథములో కూడా ఒక మాట రాయబడింది. ఆ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. చాలు. దేవుని పిల్లలారా, ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడినటువంటి చక్కటి మాట, నిలిచి ఉండుడి. ఎవరి యందు నిలిచి ఉండాలి? నా యందు నిలిచి ఉండాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట, చాలా చక్కటి మాట. నిలిచుండుడి, నా యందు నిలిచుండుడి అని అన్నారు. నా యందు నిలిచుండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను అని అన్నారు. దేవుని పిల్లలారా, దేవుని యందు నిలిచుండడం అంటే మనిషికి సాధ్యమేనంటారా? మనిషికి సాధ్యమే అని అంటారా? దేవుని యందు నిలిచుండడం అనంటే సాధ్యమే అని అంటారా? ఎవని వలన అయినా అవుతుందా ఆయన దగ్గర నిలిచుండడానికి? ఆయన యందు నిలిచుండడానికి ఎవని వలన అవుతుందా? సాధ్యపడుతుందా? అసలు నా యొద్ద నిలిచుండుడి అనే చెప్పేటువంటి ఆయన ఒక మామూలు పర్సన్ కాదు. ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు. ఆయన ఆది సంభూతుడైన వాడు, మరణము లేనివాడు, మాట చేత సృష్టిని కలగజేసిన వాడు, నేల మట్టితో నరుని నిర్మించిన వాడు, ఆయన ఆకాశాన్ని కలగజేసిన వారు, సూర్యుని కలగజేసిన వారు, చంద్రులను కలగజేసిన వాడు, నక్షత్రములను కలగజేసిన వాడు, ఆయన పంచభూతములను కలగజేసిన వారు, సముద్రమును, నీటిని, సమస్తాను, కొండలను, గుట్టలను, పర్వతములను సృష్టించిన వాడు, ఒక్క మాట చేత భూమిని కలగజేసినటువంటి దేవుడై ఉన్నారు. ఆయన యందు నిలిచుండాలి అనంటే అంత ఈజీ అని అంటారా? ఒక ముఖ్యమంత్రితో ఫోటో దిగాలంటే
పక్కన నిలుచుండి, ఒక ప్రధానమంత్రి పక్కన నిలుచుండి ఫోటో దిగాలంటే, ఒకవేళ ఒక అంబానీ దగ్గర ఫోటో దిగాలంటే నిలుచుండి, ఒక సినిమా హీరో దగ్గర నిలుచుండి ఫోటో దిగాలంటే సామాన్యమా? ఒకవేళ నిలుచుండి ఫోటో దిగాల్సి వస్తే ఒక ఫోటో కట్టుకొని ఇంట్లో పెద్ద ఫోటో కట్టుకొని ఏం చేస్తారు? నేను ఎమ్మెల్యేతో ఫోటో దిగాను, నేను ముఖ్యమంత్రితో ఫోటో దిగాను, ప్రధానమంత్రితో దిగాను, సినిమా హీరోతో దిగాను అని చెప్పి ఫోటో ఇంట్లో ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటారు. లేకపోతే ఫేస్బుక్లోను లేకపోతే వాట్సాప్లోను వారు షేర్ చేసుకుంటారు. అంటే అక్కడ ఇంట్లో ఫోటో పెట్టుకుంటే, ఓహో వీళ్ళు ఎమ్మెల్యేతో ఫోటో దిగారా, పక్కన నిలుచుండి, ఆహా చాలా టచ్ ఉన్నట్టున్నాడే అని అంటారు. నీకు మనుషులతో టచ్ ఉండొచ్చు, అధికారులతో టచ్ ఉండొచ్చు, నువ్వు ఒకవేళ నిలుచుండొచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళ పక్కన కూర్చోవచ్చు, నో ప్రాబ్లం, ఓకే రైట్, నో ప్రాబ్లం. కానీ దేవునితో నీకు టచ్ ఉందా? దేవుని పక్కన ఎప్పుడైనా నిలుచున్నావా? ఎలా నిలుచుంటే ఆయన పక్కన నిలబడగలుగుతావు? అందుకే ఈ రోజుల్లో చాలా మందికి స్థిరత్వము లేదు. ఎందుకు స్థిరత్వము లేదు అనంటే, మనిషి ప్రారంభములో కొన్ని దినాలు మనిషి ఏం చేస్తాడంటే, ప్రారంభంలో కొన్ని దినాలు బాగా నిలిచి ఉంటాడు, కొన్నాళ్ళకు తను ఏం చేస్తాడంటే పడిపోతాడు నిలిచి ఉండకుండా. దేవుని పిల్లలారా, చాలా సందర్భాల్లో నేటి దిన ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు దేవుని దగ్గర నిలిచి ఉండడానికి యోగ్యతను కోల్పోయారు, భక్తిని కోల్పోయారు. వారి జీవితంలో, వారి యొక్క మైండ్లో దేవునికి హాని చేసేటువంటి క్రియలు, దేవునికి అవమానం తెచ్చే క్రియలు, సావుకునికి చెడ్డ పేరు తెచ్చే క్రియలు, సావుకునికి తిరుగుబాటు చేసే క్రియలు, సంఘాన్ని పాడు చేసే క్రియలు, ఇవన్నిటిని కలిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఖచ్చితంగా పడిపోతాడు. పడిపోయిన వ్యక్తి మరలా లేవాలి అనంటే, ఒక్కసారి వెలిగింపబడిన వ్యక్తి ఆరిపోతే మరలా వెలిగించబడుట అసాధ్యమని వాక్యము చెబుతుంది. దేవుని పిల్లలారా, మన జీవిత కాలంలో మనము దేవుని దగ్గర నిలిచి ఉండాలి. ఒకవేళ నిలిచి ఉండాలంటే ఆయన కనిపిస్తాడా? నిలిచి ఉండాలి అనంటే కనిపిస్తాడా? కనిపిస్తాడు. నిలిచి ఉండాలంటే ఆయన కనిపిస్తాడా అంటే కనిపిస్తాడు. ఎప్పుడు కనిపిస్తాడు? నీవు ఆత్మీయ నేత్రములు కలిగి ఉన్నప్పుడు, దేవునితో ఎక్కువగా సహవాసము చేసినప్పుడు, ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు, ఎక్కువగా వాక్యాన్ని విన్నప్పుడు, ఎక్కువగా దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు, ఎక్కువగా బాగా దేవుని యొక్క మాటలు వినుట ద్వారా ఆయన నీకు కనిపిస్తారు. అదృశ్యుడైనటువంటి దేవుడుగా కనిపిస్తారు. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట జాగ్రత్తగా గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని యందు నిలిచి ఉండాలి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండుడి అని అన్నారు. దేవుని యందు నిలిచి ఉండాలంటే మొట్టమొదటిగా మనకు కావలసినటువంటి యోగ్యత, అర్హత ఏంటంటే పరిశుద్ధముగా ఉండడము. ఆయన పక్కన నిలిచి ఉండాలి అని అంటే ఏం కావాలంటే ఒక అర్హత కావాలి. కానీ అర్హత లేకున్నా ప్రేమించాడు మనలను. ఏం లేకున్నా ప్రేమించాడు? అర్హత లేకున్నా ప్రేమించాడు. కానీ అర్హత కోల్పోయిన తర్వాత నువ్వు మరలా అర్హతను సంపాదించుకోవాలి. అర్హత లేకున్నా దేవుడు మనలను ఆయన తన పక్కన నిలుచోనిచ్చాడు. అర్హత లేకున్నా మనల్ని ప్రేమించాడు. కృప. ఈ కృపలో దేవుడు మనలను
ఎంతగానో కృప చూపించారు. కానీ అర్హత లేకున్నా ప్రేమించారు, అర్హత లేకున్నా హెచ్చించాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర నిలిచి ఉండడం పోగొట్టేసుకుంటామో నీకు మరింత అర్హత కావాలి. చాలా సందర్భాల్లో అంటాం, ఒక వ్యక్తి తప్పు చేస్తే నీకు అర్హత ఎక్కడుంది అని అంటాం. ఒక ఆమె అక్రమ సంబంధం పెట్టుకొని పాపము చేస్తే నీకు అర్హత ఎక్కడుంది? నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి నీకు అర్హత ఎక్కడుంది? చర్చికి రావడానికి అర్హత ఎక్కడుంది? పిల్లలతో మాట్లాడడానికి అర్హత ఎక్కడుంది? ఒక వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుంటే నీకు ఎక్కడ అర్హత ఉంది? అంటే తప్పు చేసినప్పుడు పిల్లలతో మాట్లాడడానికి, భార్యతో మాట్లాడడానికి అర్హత లేకపోతే మరి దేవునితో పరిశుద్ధత లేకుండా దేవునితో నిలిచి ఉండడానికి అర్హత ఉంటుందా? ఉండదు. దేవునితో నిలిచి ఉండడానికి అర్హత ఉండదు. కానీ ఒకనాటి కాలంలో మనలను లోకము ద్వేషించిన అసహించుకున్నా ఏం చేసినా దేవుడు తన చెంతకు చేర్చుకున్నాడు, పరిశుద్ధపరిచారు. ఒకటేం కావాలి? నిలిచి ఉండాలంటే పరిశుద్ధత కావాలి. ఒకరోజు ఒక అంటురానితనం కలిగిన వ్యక్తి ఆ వ్యక్తిని చూచి అసహించుకునేటువంటి కార్యాలు, అలాంటి వ్యక్తి, ఒక కుష్ఠరోగం కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యమని అనెను. ఆయన అన్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని అన్నాడు. అయితే మనము ఆయన యందు నిలిచి ఉండాలి అనంటే మొట్టమొదటిగా ఆనాటి కాలంలో ఆ వ్యక్తికి కుష్ఠరోగం మాత్రమే ఉంది. కానీ ఈరోజు కనపడని కుష్ఠరోగం చాలా మందిలో ఉంది. కనపడని కుష్ఠరోగం చాలా మందిలో ఉంది. తిరుగుబాటు అనబడి కుష్ఠరోగం, అవిశ్వాసం అనబడి రోగం, ప్రార్థనలు విడిచిపెట్టిపోయే కుష్ఠరోగం, దేవుని సన్నిధిని విడిచిపెట్టిపోయే కుష్ఠరోగం, ప్రేమ లేని కుష్ఠరోగం, అవిశ్వాసం అనబడి కుష్ఠరోగం, అంటే సోమరితనం అనబడి కుష్ఠరోగం, పాపము అనబడి కుష్ఠరోగం, దేవునికి విరుద్ధమైన క్రియలు అనబడి కుష్ఠరోగం, తాగుడు అనబడి కుష్ఠరోగం. చాలా మందిలో దాగి ఉన్న కుష్ఠరోగాలు ఉన్నాయి. అయితే దేవుని పిల్లలారా, దేవుని యందు నిలిచి ఉండాలి అనంటే, ప్రభునందు నిలిచి ఉండాలి అనంటే మొట్టమొదటిగా మనము శుద్ధి చేయబడాలి. ఎలా శుద్ధి చేయబడాలి అనంటే వాక్యములో వ్రాయబడిన మాట యోహాను గారు చెప్తారు, తీయకండి. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు వారైతే కల్వరి శిలువలో యజ్ఞమయ్యారో, ఆ కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా సర్వ మానవాళికి ఏ కలుగుతుంది అనంటే క్షమాపణ కలుగుతుంది. దేవుని పిల్లలారా, దేవుని పక్కన నిలిచి ఉండాలంటే మనకు మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణము పరిశుద్ధత మనకు ఉండాలి. పరిశుద్ధత లేకుండా నువ్వెన్ని చేసినా, ఎంత నటన చేసినా నిన్ను నీవే చంపేసుకుంటున్నావు, నిన్ను నీవే పాడు చేసేసుకుంటున్నావు, నిన్ను నీవే పతనం చేసేసుకుంటున్నావు. వేరే వాళ్ళు నిన్ను పాడు చేయాల్సిన అవసరంలా, వేరే వాళ్ళు నిన్ను బాధ పెట్టవలసిన అవసరంలా, వేరే వారు నిన్ను చంపాల్సిన అవసరంలా. గమనించే మాట దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైతే పరిశుద్ధతను కోల్పోతామో, ఎప్పుడైతే అపవిత్రంగా మనం జీవిస్తామో అప్పుడే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. ఇతరులు ఎవ్వరు మోసం చేయాల్సిన అవసరత లేదు, ఎవరు మోసం చేయాల్సిన అవసరంలా. కారణం ఏంటి? దేవుని మోసం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనం మోసపోతున్నాం తెలియట్లేదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టామనుకుంటున్నాం, కానీ దేవుడే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని సరిగ్గా వినట్లేదు, ఈరోజు ఏం వినాల్సిన అవసరత లేదులే అని అనుకుంటున్నాం. కానీ దేవుడు నీ వినికిడిలోకి ఆయన వెళ్ళకోకుండా స్టాప్ చేశాడనే సంగతి మర్చిపోయారు. ఎందుకనంటే ఇవన్నీ కలిగేటువంటి నష్టాలు
నువ్వు అపవిత్రంగా జీవిస్తూ, నీకు నచ్చినట్లుగా జీవిస్తూ, కొంతమంది భక్తి ఎలాగుంటుంది అని అంటే, కొంతమంది అతి భక్తి ఎలాగుంటుందంటే, నాకు దేవుడు తెలుసు, నేను దేవుడిని అడిగా, దేవుడు క్షమిస్తాడు అని అతి భక్తి, ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. పలికమాలందరూ కూడా నేను దేవుడిని అడిగాను, దేవుడు నాకు కనపడ్డాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడు క్షమించేశాడు అని కథలు కబుర్లు వద్దు. నువ్వు ఇంకా అపవిత్రుడుగానే మార్చబడతావు, నీ నోటి ద్వారా ఇంకా అపవిత్రుడుగానే చేయబడతావు, ఇంకా నిన్ను నీవే మోసం చేసుకుంటావు, ఇంకా నిన్ను నీవే పతనం చేసుకుంటావు, ప్రయోజనం ఏమీ లేదు. అందుకే దేవుని దగ్గర నిలిచుండడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? ఎంత చక్కటి మాట, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచుంటానన్నారు. సరే, ఒకవేళ నువ్వు బలవంతంగా వచ్చి నిలుచుండొచ్చు, కానీ ఆయన నిలిచి ఉండాలి కదా, అవునా కదా? బలవంతంగా మందిరంలో కూర్చొని వాక్యం వినొచ్చు, బలవంతంగా ఉపవాస ప్రార్థనలోకి వచ్చి ఉండొచ్చు, అయ్యే తిడతాడు, అది చేస్తాడు, బలవంతంగా రావచ్చు. కానీ నువ్వెంత బలవంతంగా వచ్చినా, నువ్వెంత చేసినా, దేవుడు నీ పక్షాన నిలబడకపోతే, నీతో నిలబడకపోతే నీ జీవితము వ్యర్థము. ఏం చెప్పండి? వ్యర్థము. అందుకే పరిశుద్ధతను కలిగి ఉండాలి. రెండవదిగా మీకు చెప్పే మాట ఏంటంటే, ఎక్కడ అర్హత కావాలంటే, దేవుని పక్కన నిలిచి ఉండాలంటే, రెండవదిగా మీకు చెప్పే మాట, వాక్యములో నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? వాక్యములో నిలిచి ఉండాలి. వాక్యములో ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో ఆయనకి శిష్యులు అవుతాం. అందుకే చాలా మంది వాక్యము వినరు, వాక్యములో నిలిచి ఉండరు. బైబిల్లో రాయబడిన మాట అనేక సార్లు ప్రకటన గ్రంథంలో ఆ యోహాను గారు చెప్తాడు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలా మంది ఏమనుకుంటారంటే, పాస్టరయ్య గారే నా గురించి మాట్లాడాలనుకుంటే, ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను నీకు క్షమాపణ లేదు, అయిపోయా నీ జీవితం, చాప్టర్ క్లోజ్ అయిపోయింది నీ జీవితం. ఇంకా పరిశుద్ధాత్మకు మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడిన క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఏం లేదు, క్షమాపణ లేదు. ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను. ఎప్పుడైతే నా గురించే మాట్లాడుతున్నాడు, ఏ వాక్యం అని ఎప్పుడైతే నీలోకి విసుగు వస్తుందో, బాధ వస్తుందో, అప్పుడు నీ గతి అయిపోయింది, ఇంకా నీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే. కారణం ఏంటంటే, నీలోకి ఎప్పుడైతే ఆ గర్వము వస్తుందో, ఎప్పుడైతే అక్కడ సేవకుని మాటలను నువ్వు భావిస్తావో నిలుచున్నప్పుడు, అప్పుడు నీ జీవితంలో నువ్వు అనేకమైన నష్టాలు చూస్తావు, అనేకమైన భయంకరమైన బాధలను చూస్తావు. ఇవన్నిటిని పక్కకు పెడితే ఆ రాజ్యానికి నువ్వు వారసుడివి కాలేవు. అందుకే దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట, రెండవదిగా మనం ఏం చేయాలంటే వాక్యములో నిలిచి ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. చాలు. గమనించే మాట ఏమిటంటే, ఈ వాక్య గ్రంథములో వ్రాయబడిన మాట చాలా చక్కటి మాట. మీలో ఎవరైతే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు మీరేమై ఉన్నారు, శిష్యులై ఉన్నారు. వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? సత్యములోనికి నడిపిస్తుంది. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వాతంత్రులుగా చేస్తుంది. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. వాక్యములో నిలిచిన వారై ఉండాలి. వాక్యాన్ని వినడమే కాదు, దాని ప్రకారంగా జీవించాలి. వాక్యము మనకు సత్యాన్ని తెలియజేస్తుంది.
సత్యము వలన మనకు విడుదల, సత్యము వలన మనకు శక్తి, సత్యము వలన కృప దొరుకుతుంది. అందుకే చాలామంది వాక్యాన్ని వింటారు కానీ వాక్యములో నిలిచి ఉండరు. వాక్యములో నిలిచి ఉండరు. చాలామంది వాక్యములో నిలిచి ఉండరు. గమనించే మాట ఏమిటంటే, వాక్యమందు నిలిచిన వారైతే నా శిష్యులవుతారు, నా కుమారులవుతారు, నా కుమార్తెలు అవుతారు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనబడతారు. అయితే వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులవుతారు. ఏమవుతారు? శిష్యులవుతారు. వాక్యములో నిలిచి ఉండాలి. వాక్యం అంటే, వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధంగా జీవించమని చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? నీతిగా బ్రతకమని చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసం కలిగి ఉండమని చెప్తుంది. వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఏం చెబుతుంది? మనము దేవుని యొక్క మాటలు వినాలని చెబుతుంది. వాక్యం ఏం చెబుతుంది? ఇంకా మన జీవిత కాలంలో పరిశుద్ధంగా జీవించాలని, అబద్ధం ఆడకుండా బ్రతకాలని, దేవుని సన్నిధిని మానకూడదని, దేవుని యొక్క కార్యాలను మర్చిపోకూడదని, దేవుని వాక్యం అనేక సందర్భాల్లో మనం పడిపోయిన సమయంలో, మన పాపములో ఉన్న సమయంలో, మనము లోకానుసారంగా బ్రతికిన సమయంలో అనేక రూపాలుగా వాక్యము మనిషిని ఏం చేస్తుందంటే గద్దిస్తూ ఉంది, బుద్ధి చెబుతూ ఉంది, ఖండిస్తూ ఉంది. అందుకే పౌలు గారు ఏమంటారంటే, పౌలు గారు మాట చెప్తారు, ఇదిగో మనుషులు దురద చెవులు కలిగిన వారిగా ఉన్నారు, సమయమనక అసమయమనక సువార్తను ప్రకటించుము, వాక్యమును ప్రకటించుము. ఎందుకంటే ఖండించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే ఖండించాలి, బుద్ధి చెప్పాలి అని అంటారు. గమనించే మాట ఏంటంటే, వాక్యములో నిలిచి ఉండాలి. వాక్యములో నిలిచి ఉండాలి. నువ్వు లోకాన్ని విడిచిపెట్టి రా అనంటే లోకాన్ని విడిచిపెట్టి రావాలి. లోకాన్ని విడిచిపెట్టి రావాలి. పాపాన్ని విడిచిపెట్టి రావాలన్నప్పుడు వాక్యము పాపాన్ని విడిచిపెట్టి రావాలి. నీవు ఏ యొక్క చెడుకు వ్యసనము, ఏ చెడు వ్యసనాలకి బానిసైపోయావో ఆ చెడును విడిచిపెట్టి రా అని చెప్పినప్పుడు వాక్యములో నిలిచి ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది నిలకడలేని జీవితాలు చాలామంది ఉన్నవి. నిలకడలేని జీవితాలు చాలా ఉన్నాయి. చాలామంది వింటున్నారు కానీ దాన్ని ఏం చేయట్లా, గ్రహించట్లేదు. చాలామంది వింటున్నారు కానీ దాన్ని ఏం చేయట్లేదంటే గ్రహించట్లా. వాక్యాన్ని అసహించుకునేవారు చాలామంది ఉంటారు. వాక్యం విషయంలో విని బాధపడేవారు చాలామంది ఉంటారు. ఇలాంటివన్నీ చేసే సమయంలో మన జీవిత కాలంలో మనము వాక్యమందు నిలిచి ఉండలేం. గమనించే మాట ఏమిటంటే, ఆయన వాక్యాన్ని ఎవరైతే వింటారో, వాక్యమును విన్నవారైతే వారు నాకేమవుతారు? శిష్యులైన వారు అవుతారు. వినాలి, వాక్యాన్ని వినాలి. నీవు దేవుడు నిన్ను అనేక సందర్భాలుగా అనేక విధాలుగా దేవుడు చెప్తారు. ఉపవాస ప్రార్థనలకు రండి అని నీ దేవుడు చెప్తారు. అది వాక్కు కాదా? చెప్పండి, వాక్కా కాదా? అది గడి చెప్పాలి. వాక్కా కాదా? వాక్యమే. గమనించే మాట ఏమిటంటే, రండి అంటే ఆయన వాక్యములో నీవు దేవుని సన్నిధికి వస్తే నిలిచుండే భాగ్యం దొరుకుతుంది. నాకు పనికి పోయి లేట్ అవుతామయ్యా, 6 అవుతుందయ్యా, 6:30 అవుతుందయ్యా, నాకు కుదరదయ్యా అని అంటే నిలిచుండు. నీ పని పాటల్లోనే నువ్వు నిలిచుండు. నీ పని పాటల్లోనే నిలిచుండు. పని చేయొద్దని చెప్పట్లా, పనికి నువ్వు న్యాయం చేసుకుంటున్నావు, చేసుకో. ఒకవేళ 10 నిమిషాలు లేట్ అయిందా,
నువ్వు సేవకులతో చెప్పుకొనయ్యా నా పరిస్థితి లాగుంది, ఈ టయానికి నేను వచ్చి పాలు పొందొచ్చా మందిరంలో అని ఒక మాట అడిగి దాని యందు నువ్వు నిలిచుండగలిగితే, ఆ సహవాసమందు నిలిచుండగలిగితే నువ్వు ధన్యురాలువా కాదా? ధన్యురాలువే, ధన్యుడవే. గమనించే మాట ఏంటంటే వాక్యమందు నిలిచి చాలా మంది లేరు. గమనించే మాట ఏంటంటే దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట, వాక్యములో నిలిచి ఉండేటువంటి వారు చాలా మంది తక్కువైపోయారు. మూడవదిగా మీకు చెప్పే మాట ఏమిటంటే విశ్వాసములో నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. గమనించే మాట ఏమిటంటే పౌలు గారు ఈ యొక్క కొరింథీయులకు రాస్తూ తెలియజేసిన మాట ఏమిటంటే, దేవుని పిల్లలారా మీకు తెలియజేసే మాట, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు ఏం చేయాలి? నిలకడగా ఉండాలి. అంటే దేవునితో నిలిచి ఉండాలి అని అంటే విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఈరోజు చాలా మందికి విశ్వాసము నిలకడగా లేదు. ఏం లేదు? నిలకడగా లేదు. విశ్వాసం ఎటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతుంది, ఎటు పోతే అటు వెళ్ళిపోతుంది. కానీ ఒక చోట నిలిచి ఉండాలి విశ్వాసం అన్న తర్వాత. గమనించే మాట ఏంటంటే దేవుని పిల్లలారా, మన జీవిత కాలంలో విశ్వాసములో నిలిచి ఉండాలి. ఒక ఆమె బైబిల్ గ్రంథములో 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఆమె ఉంది. యేసు ప్రభు యొక్క వస్త్రాలు ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానని చెప్పింది. బాగుపడతానని చెప్పింది. చాలు, నేను బాగుపడతా. ఆయన వస్త్రాలు ముట్టుకుంటే నేను బాగుపడతానని చెప్పింది. కానీ ఆమె వెళ్ళి యేసు వస్త్రాలను ముట్టుకొనగా యేసులో ఉన్న ప్రభావం ఆమె లోనికి వెళ్ళి ఆమె స్వస్థత పొందుకుంది. ప్రవన్నారు, నన్ను ఎవరో ముట్టారు, నా ప్రభావము బయటికి వెళ్ళిపోయింది అని అంటే శిష్యులైన వారు అంటారు, అయ్యా ఎవరు ముట్టారు? ఇన్ని వందల మంది జనాలు ఉన్నారు, ఇన్ని వేల మంది జనాలు ఉన్నారు, పడుతూ లేస్తున్నారు, ఎవరు ముట్టారని చెప్తావు? కానీ అంతమంది, అన్ని వందల మంది మధ్యలో కూడా ఈమెకున్న విశ్వాసం ఏంటంటే ఆయన వస్త్రాలు ముట్టుకుంటే చాలు నీ బాగుపడిపోతానని చెప్పి వస్త్రాలు ముట్టుకుంది, బాగైపోయింది.